నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రత లోపిస్తే అనారోగ్యాలు తప్పవు. కలెక్టర్ తమీమ్ అన్సారియా. కొనసాగుతున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జేసీ ఆశుతోష్ శ్రీవాత్సవ వెల్లడి. అక్రమ కేసులు, బెదిరింపులకు వైసీపీ శ్రేణులు భయపడరు. ప్రజా సమస్యలపై పోరాడతాం. వైసీపీ నేత సాకే శైలజనాథ్. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా గ్రంథాలయానికి రావాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చదవడం వల్ల విజ్ఞానవంతులుగా మారగలమని చెప్పారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని, గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, విలువలు గల భావి భారత పౌరులుగా ఎదగాలని ఉద్బోధించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్నమ్మ మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి చేపట్టిన వినూత్న సేవల గురించి వివరించారు. తదుపరి జూనియర్స్ విభాగాల వారికి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనే అంశంపైన, సీనియర్స్ విభాగంలో గ్రంథాలయ ఉద్యమకారులు, గ్రంథాలయ ఏర్పాటు అనే అంశంపై డాక్టర్ ఉప్పల శ్రీనివాస్ ప్రసాద్ నిర్వహణలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీల్లో దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ కందుల ఝాన్సీలక్ష్మి, విశ్రాంత ఉద్యోగి ఎంఎస్ సుభాని, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. So they all are going to the libraries. Now library is not just for the students. So मैं बड़ा first time बच्चा, so मैं बड़ा future लो यदि ऐसा प्लान चाहिए तो कैलेंडर ऑफ इवेंट्स तैयार చేస్తారు. గుంటూరు ఏసీ కళాశాల వేదికగా డిసెంబర్ 6న ఎమ్మెల్యే ఆనందబాబు ఆధ్వర్యంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షులు మద్దిరాల మాని వెల్లడించారు. కళాశాలలో క్రిస్మస్ వేడుకల పోస్టర్లను ఫోరం సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాని మాట్లాడుతూ క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బెంజమిన్, రాజశేఖర్, బాబురావు పాల్గొన్నారు. డిసెంబర్ 6వ తారీఖున ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మాజీ మంత్రివర్యులు, మన ప్రీతమ నాయకులు నక్కా ఆనందబాబు గారి యొక్క ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరపున అత్యంత వైభవంగా డిసెంబర్ 6వ తారీఖున కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు జరగబోతున్నాయి. నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొనటం, మెయిన్ లైన్ చర్చికి సంబంధించినటువంటి బిషప్స్ అయితేనేమి, అభిషక్తులైతేనేమి, ఇండిపెండెంట్ చర్చెస్కి సంబంధించినటువంటి అభిషక్తులు, క్రైస్తవ నాయకులు, దళిత నాయకులు అందరూ కూడా రేపు 6వ తారీఖున జరగనున్న కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు ప్రతి 3వ శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుందని జీజేహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ తెలిపారు. అదేవిధంగా ఈ వారం డాక్టర్ ఎస్ఎస్వి రమణ ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యక్తిగత పరిశుభ్రత ఎంతవరకు అవసరం మరియు చేతుల పరిశుభ్రత వైద్య సిబ్బందికి మరియు ప్రజలకి ఎంత అవసరమో తెలియచేసే విధంగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ సిబ్బంది హ్యాండ్ వాష్ యొక్క పద్ధతుల్ని నర్సింగ్ సిబ్బందికి మరియు విద్యార్థులకు తెలిపారు. బహిరంగ మూత్ర విసర్జన వల్ల వచ్చు ప్రమాదాలు. ఈ మధ్య మన గుంటూరు పరిసరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా ప్రబలుతున్న వ్యాధుల గురించి డాక్టర్ ఎస్ఎస్వి రమణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతపైన అవగాహన కల్పించడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ దీన్ని తూచా తప్పక పాటించాలని ప్రతిజ్ఞ ద్వారా వైద్య సిబ్బందికి, విద్యార్థులకి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, ఆర్ఎంఓ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ సిబ్బంది, ఏబీడీఎం సిబ్బంది మరియు జీజీహెచ్ పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా క్లీన్ గా ఉండాలి. మనం 3వ శనివారం అనో లేదా మన ముఖ్యమంత్రి గారు చెప్పారనో క్లీన్ గా ఉండటం కాదు. అది మనకు కల్చర్ అయిపోవాలి, అదొక మనకి ట్రెడిషన్ అయిపోవాలి, అది ఒక హ్యాబిట్ అయిపోవాలి. మనకి ఇవాళ హ్యాబిట్టే రేపటి ట్రెడిషన్ ఎల్లుండి కల్చరు. అలా మనం ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా అలవర్చుకుంటే మనకి ఈ పరిసరాల పరిశుభ్రత కానీ, మన పర్సనల్ హైజీన్ కానీ అద్భుతంగా మనం సాధించుకోగలుగుతాము. సో ఈ చిన్న 2 మాటలతోటి మనము ఇప్పుడు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేద్దాము. 7వ వార్డు శీలంవారి వీధి డీమార్ట్ వెనుక బజారుకు సుమారు 20 లక్షలతో సీసీ డ్రైన్ రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో డిప్యూటీ మేయర్ సజీలా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంట్రాక్టర్లకు మరియు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ షేక్ షౌకత్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. లాల్పురం గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటి చేతులు శుభ్రపరచుకోవాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులతో కలిసి చేతులు శుభ్రపరచుకున్నారు. పరిశుభ్రతపై అవగాహన కోసం గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. పొడి వ్యర్థాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్న స్వచ్ఛరథం పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులతో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశుభ్రమైన నగరాలు, గ్రామాలు సాధన దిశగా ప్రభుత్వం 2025 జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్తో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్ వజీర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్ వజీర్ మాట్లాడుతూ మన దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు తీవ్రవాద చరిత్రలో భారీ కుట్ర అని అన్నారు. టెక్నాలజీని వినాశనానికి ఉపయోగిస్తున్న వారిపై, డాక్టర్స్ ముసుగులో తీవ్రవాదానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ షేక్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఎన్నికల హామీని నెరవేర్చడమే కాకుండా రాష్ట్రంలో మైనార్టీ వర్గాల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని నిరూపించారని అన్నారు. టెక్నాలజీ డెవలప్ చేసింది ఇది దేశ అభివృద్ధి కోసం, మన దేశ రక్షణ కోసం చేసినటువంటిది. గతంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులంతా కూడా మన కోసం మంచిగా చేస్తే ఇవాళ ఈ డాక్టర్స్ అలాగే లేడీ డాక్టర్లు కూడా మరి చదువుకున్నటువంటి ప్రొఫెసర్లు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు వీళ్ళంతా కూడా ఇంకో రకంగా సైంటిఫిక్గా దీన్ని సైంటిఫిక్గా రకరకాలటువంటి తయారు చేసి దాని ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి దిగజారిపోవటం ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ జరగనుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి క్రాంతి కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి క్రాంతి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర నాయకులు బాదినేడి వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు కేసీని శంకర్రావు పిలుపు మేరకు నవంబర్ 24వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. ఈ
కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ పారేపల్లి మహేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోల అశోక్, వెంకటేష్, కాసయ్య, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి. మా యొక్క జనాభాలో ఏబిసిడి వర్గీకరణ జరగాలి. ఏబిసిడి వర్గీకరణ చేసి అందరికి కూడా పొలిటికల్ విద్యారంగాల్లో ఏ రకంగా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో ఏబిసిడి వర్గీకరణలో, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క పొలిటికల్లో కూడా, ఈ రాజ్యాంగంలో పొలిటికల్లో కూడా అదేవిధంగా బీసీల్లో ఉండాలని చెప్పేసి మేము అడగటం జరుగుతూ ఉంది. మీకు మేము ఓట్లేసి గెలిపించింది బీసీలు, పర్టికులర్గా వెనుముక అని చెప్పుకుంటున్న ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బీసీలకు సంబంధించిన విషయాల్లో సంవత్సరంన్నర గడిచినా ఇప్పటి వరకు స్థానిక సంస్థల విషయంలో కానీ, లేకపోతే కార్పొరేషన్ల విషయంలో కానీ, లేదా మాకు రావాల్సిన ఈ సప్లాన్ నిధులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కడ కూడా బీసీలకు సముచిత స్థానం లేదు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడ సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సిపిఐ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీడీ రాజా, జాతీయ కార్యదర్శులు కె రామకృష్ణ మరియు పల్లా వెంకటరెడ్డి హాజరు కానున్నారు. దేశంలో, రాష్ట్రంలో ఒకే ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతుందని చెప్పారు. పేదలకు పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వడం గాలికి వదిలి పెద్దలకు పరిశ్రమల కోసం వందల వేల ఎకరాల భూములు కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలన కారణంగా మత అసహనం, సామాజిక అసమానతలు పెరిగాయని, పేదలు, దళితులు, మైనార్టీలు ఎక్కువగా బాధపడుతున్నారని అన్నారు. రైతులు, కార్మికుల హక్కులను బలవంతంగా తగ్గించడం, 40 లేబర్ చట్టాలను రద్దు చేయడం, 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచడం దుర్మార్గంగా ఉందని పేర్కొన్నారు. సిపిఐ ఈ నెల 16వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ప్రచార, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. రాజ్యాంగాన్ని కాలరాసేటటువంటి విధానాలు, ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నటువంటి విధానాలు, వీటన్నిటిపైన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా కోరుకోబోతా ఉన్నాం. అందువల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం యావత్తు నరేంద్ర మోడీ స్వరూపాన్ని గ్రహించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని వైసీపీ నేత సాకే శైలజనాథ్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శైలజనాథ్ మీడియాతో మాట్లాడారు. హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజలను భయపెట్టి పాలన సాగించాలనుకుంటున్న కూటమి ప్రభుత్వ ఆటలను వైసీపీ సాగనివ్వదని స్పష్టం చేశారు. భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు పెట్టి వేధిస్తే తమ కార్యకర్తలు ఎక్కడా వెనక్కి తగ్గరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. నేను చాలా సీనియర్ని, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం గారికి ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అదేనా మాకు చెప్పండి. ఎందుకంటే న్యూటన్స్ 3rd లా ప్రకారం ప్రతి చర్యకు కూడా అంతే స్థాయిలో ప్రతిచర్య ఉంటుందని సైన్స్ చెప్తుంది ఫిజిక్స్ ఆఖరికి. కనుక మేము ఫిజిక్స్ని నమ్ముతాం. దయచేసి మమ్మల్ని అటువంటి ఆలోచనలు చేయనీయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకోసం అవకాశం ఇమ్మని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. స్టేట్ రీజనల్ లైబ్రరీలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. స్టూడెంట్స్ ఈ ప్రదర్శనలో పాల్గొని బుక్స్ ను పరిశీలించారు. పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుందని ఏఈ చంద్రశేఖర్, లైబ్రరీ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ తెలిపారు. వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా 18వ తేదీ మంగళవారం వక్తృత్వ పోటీలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు పాఠశాల విద్యార్థులకు నాకు ఇష్టమైన పుస్తకం అనే దాని మీద వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా నేటి సమాజంలో మహిళల పాత్ర అనే అంశం మీద డాక్టర్ విఆర్ జ్యోత్స్న అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసింది. అదేవిధంగా 20వ తారీఖున వారోత్సవాల ముగింపు సభకు మా పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎస్కే అహ్మద్ గారు ఉప సంచాలకులుగా హాజరవుతారు. అదే సమావేశానికి మౌలేష్ గారు, విశ్వం గారు,
ఆ విధంగా 20వ తారీఖున మేము చేసే కార్యక్రమంతో ముగింపు. ఆరిగ్రహారంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఏకాదశి సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను చేపట్టారు. స్థానిక భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో శివకేశవులను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ ధర్మకర్త బుచ్చిరామయ్య శాస్త్రి తెలిపారు. దీనికోసమని చెప్పి ఒకనొక సందర్భంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణుమూర్తి ద్వారా తెలియజేయబడినటువంటిది ఎంతో పుణ్యప్రదమైన మధ్యలోకేమో కదా. ఒకనొక సందర్భంలో నారద మనిషి వారు అన్ని లోకాలు వెళ్తూ మార్గ మధ్యలో భూలోకానికి వచ్చారట. రకరకాల కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలు పడుతున్న మానవులందరినీ చూశాకంటే నారద మనిషి వారు శివనామం అటు నారాయణ నామం రెండు కూడా ఎందుకు చెప్పామనంటే ఇది కార్తీక మాసం. కార్తీక మాసం అంటే ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. కార్తీక మాసం అంటే మనం దామోదరుడికి ప్రీతికరమైంది. మనం ఈ నెలలో ఏ దానం ధర్మం చేసినా కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పి సంకల్పం చేసి ఇస్తాం. అట్లాగే ఇప్పుడు మన గుడిలో 45 సంవత్సరాలుగా ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటున్నాం. సత్యనారాయణ వ్రతాలు ఇంత సంఖ్యలో ఉచితంగా చేయించేటువంటి ఏకైక దేవాలయం ఆరగ్రహారం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం ఒక్కటే. అందువల్ల ఏంటంటే మేము చేస్తున్నామని మేము చెప్పుకుంటాం, కానీ దీని ప్రధాన కారణం మా వెనకాల మాకు అండగా ఉన్నటువంటి దాతలు. జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షులు డాక్టర్ చదలవాడ హరిబాబు నిన్న ఉదయం 11 గంటలకు పాత గుంటూరు ఎన్టీఆర్ రైతు బజార్ ఆవరణలో 3వ శనివారం సందర్భంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం వినియోగదారుల హక్కుల్లో భాగమని హరిబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునే ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని, లేనిచో మనకు తెలియకుండానే బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించి మనకు అనారోగ్యం కలగజేస్తుందని అన్నారు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి రంగులు కలిపినా, ఆహారం తీసుకున్నా అది కెమికల్స్తో తయారు చేసినవి కాబట్టి క్యాన్సర్, కిడ్నీలు దెబ్బతినడం వంటివి జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ రంగులు కలిపిన పదార్థాలను భుజించవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్వప్న మరియు జిల్లా వినియోగదారుల ప్రొటెక్షన్ కౌన్సిల్ మెంబర్ చేకూరి రాజశేఖర్, రైతులు, వర్తకులు పాల్గొన్నారు. అనంతరం రైతు బజార్లో ప్రతి ఒక్కరూ చీపుర్లు తీసుకుని శుభ్రపరిచారు. ఇప్పుడు కొన్ని చోట్ల ఇక్కడ అమ్ముతున్నారు, అది రంగేసింది. ఇంటికి తీసుకెళ్ళి ఒక 4 గ్లాసులు వేయండి, మీకు నీళ్లు పచ్చగా వస్తాయి. అవునా కదా? దానివల్ల ఎంత ప్రమాదం. ఇదిగోండి, చికెన్ ఇలా ఉంటుంది, కానీ కలర్ వేస్తే ఇట్ట అవుతుంది. అది తిన్నా అంతే. రెండోది రంగు పీచు మిఠాయి తెలుసు కదా, తెల్లగా ఉంటుంది, రంగేస్తే ఇది చిన్నపిల్లలు తిడతాం. ఈ రోజు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్లోని గాయత్రీదేవి ఆలయం వద్ద బ్రాహ్మణ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య జిల్లా అధ్యక్షులు శంకర మంచి లలిత శాస్త్రి తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్తీక సమారాధన సందర్భంగా గాయత్రీదేవి అమ్మవారి ఆలయంలో ఉదయం అభిషేకాలు, రుద్రాభిషేకాలు, దామోదర పూజ నిర్వహించి అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల్లోని విశిష్ట వ్యక్తులకు, బ్రాహ్మణ సంఘాల ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. మన పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ మిత్రులందరూ కూడా ఈ యొక్క వనభోజన కార్యక్రమంలో పాల్గొని అక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో ఉసిరి చెట్టు పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదం తీసుకుని పూజా కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. తర్వాత వనభోజన కార్యక్రమం కూడా పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా ఈ యొక్క బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గొప్ప మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజున అక్కడ ఒక బ్యానర్ కూడా కట్టడం జరుగుతుంది. మెగా జాబ్కు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది. అది ఫ్రీ రిజిస్ట్రేషను. అందరూ కూడా ఈ యొక్క మెగా జాబ్ మేళాలో రిజిస్టర్ చేసుకుని గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్, సుదర్శనం, లివింగ్స్టన్, గద్దె చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం GTCM క్యాంపస్ లో జరిగింది.
అన్ని విభాగాల డాక్టర్లచే ఏర్పాటు చేసిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని వేముల వనిత బ్లెస్సింగ్టన్ డాక్టర్ వరప్రసాద్ వెల్లడించారు. సుమారు 500 మంది ఈ వైద్య శిబిరానికి వచ్చారని చెప్పారు. అన్ని పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెంజమిన్ శామ్యూల్, మద్దు ప్రేమ్ జ్యోతిబాబు, తిప్పాబత్తిన గాబ్రియల్, మోహన తదితరులు పాల్గొన్నారు. నల్లపాడులో ఉన్నటువంటి తురకపాలెం రోడ్లో ఉండే GTCM గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ది మరియు సుధా లివింగ్సన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఈ మెగా క్యాంప్ జరుగుతుంది. ఈ క్యాంప్లో మరి గైనకాలజిస్ట్, ఆర్థో, ఆప్తో, ENT, డెంటల్ అందరూ వైద్య నిపుణులు అందరూ ఇక్కడ మరి ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మేము ఇక్కడ జరిగించడానికి కారణం అపోస్టల్ రెవరెండ్ డాక్టర్ లివింగ్స్టన్ గద్దే గారు మరి కువైట్లో ఉండి తెలుగు TCCని చర్చిని నడిపించిన వారు. ఆయన జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని జరిగించడం. మేము ఇప్పుడు దాదాపు ఈ క్యాంపులో ఆల్ స్పెషాలిటీస్ మెడిసిన్, సర్జరీ, గైనిక్, ఆర్థో, ENT, ఆఫ్థమాలజీ, డెంటల్, తర్వాత ఫిజియోథెరపీ క్లినిక్ కూడా పెట్టాము. కాబట్టి ఇట్లా క్యాంప్ అంటే కేవలం 1 or 2 స్పెషాలిటీసే పెడతారు, కానీ మేము మాత్రం అన్ని స్పెషాలిటీస్ పెట్టి ఫ్రీగా మెడిసిన్స్ కూడా కాస్ట్లీ మెడిసిన్సే ఇస్తున్నాము. జనరిక్ మెడిసిన్స్ అవి కాకుండా ఫార్మా కంపెనీ నుంచి, స్టాండర్డ్ ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన రెగ్యులర్ డ్రెస్సెసే ఇచ్చాము మేము. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళందరూ కంటి పరీక్షలు LV ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి ఆ టీమ్ దే ఆర్ ఎగ్జామినింగ్ ది ఐ సైట్. గుంటూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న SC, ST అత్యాచార బాధితులతో దళిత బహుజన ఫ్రంట్, దళిత ప్రజా సంఘాలు సమావేశాన్ని నిర్వహించారు. అరండల్పేటలోని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో న్యాయపరమైన అంశాలపై బాధితులకు సలహాలిచ్చారు. అరండల్పేటలోని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో న్యాయపరమైన అంశాలపై బాధితులకు సలహాలిచ్చారు. జిల్లాలో SC, ST యాక్ట్ను సక్రమంగా అమలు చేయడం లేదని దళిత హక్కుల నేత నీలం నాగేంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా SC, ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని నియమించలేదన్నారు. ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలుగా పనిచేస్తున్న మొవ్వా శాంతిశ్రీ కుక్కర్ సేఫ్టీ వాచర్ పేరి తీవ్ర గాయాలు పాలై గుంటూరు GGHలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బాధితురాల్ని CITU ఆధ్వర్యంలో జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, నాయకులు కిన్నర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితురాలికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని, కుటుంబానికి పోషణ కోసం ఆర్థిక సాయం చేసి ఆమెకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. ఘటన జరిగి 4 రోజులవుతున్నా కనీసం పట్టించుకున్న వారు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. పరిహారం 2 లక్షలు ఇవ్వాలని ఆయన కోరారు. గురువారం రోజు వంట వండే సందర్భంగా సేఫ్టీ వాళ్ళు పేలిపోయి ప్రమాదం జరగడం జరిగింది. ఈ సందర్భంగా వర్కర్కి, హెల్పర్కి తీవ్ర గాయాలై వర్కరు ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని మధ్యాహ్న భోజన పథకం CITUగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో కార్మికురాలకి పరిహారం ఇవ్వాలని, ఆదుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు రక్షణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నగరంలో వార్డుల వారీగా నిర్వహించడం జరిగిందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నగరంలో వార్డుల వారీగా జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, గృహ పరిశుభ్రత, చెత్త వేరు చేయడం, దోమల నియంత్రణ, నీటి నిల్వల పరిశుభ్రత, కాలనీల పరిసరాల శుభ్రత వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.